ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున మూలవాక్యము చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలను ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు నీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ప్రార్థన చేసుకొని ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు ఆరాధించడం ద్వారాగా, పాటల ద్వారాగా, ప్రార్థించడం ద్వారాగా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి ఈ సమయంలో నీ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి కోరుగా వాడుకోనండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ తండ్రి ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారముగా అనుసరించి జీవించులాగున నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమును ఈ రోజున మనము నేర్చుకుందాం. అదేమిటంటే, యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు కదా, నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడట? నన్ను పంపిన వాని వద్దకు నేను వెళుచున్నాను. అంటే ఎవరు పంపారు యేసుక్రీస్తు వారిని అంటే, తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేను వెళ్తూ ఉన్నాను, నన్ను పంపిన వాని వద్దకు వెళుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? పంపినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్న ఆ తండ్రి వద్దకు నేను వెళ్ళుచున్నాను. మీలో నన్ను ఎవడనూ అడగటలేదు కానీ, ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్తున్నావు అని మీరు నన్ను ఎవరూ అడగటలేదు కానీ, నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. చూడండి, అంటే తన శిష్యులతోటి ఈ మాట చెప్తూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను పంపిన వాని వద్దకు నేను వెళ్ళిపోతున్నాను అనే మాట చెబితే మీకు దుఃఖము కలుగుతున్నది అంటున్నాడు. ఎందుకు దుఃఖముతో నిండి ఉన్నారు వాళ్ళు అంటే, అప్పటి వరకు కూడాను యేసుక్రీస్తు వారితో సహవాసాన్ని కలిగి ఉన్నారు తన యొక్క శిష్యులు. ఆయన చెప్పినటువంటి మాటలను వింటూ పేతురు గారు ఏమన్నాడు? మేము ఎక్కడికి వెళ్ళదు ప్రభువా, జీవము గల మాటలు నీ వద్దనే ఉండవు గనక మేము ఎక్కడికి వెళతాము అని అంటున్నాడు. అంటే జీవము కలిగిన మాటలు క్రీస్తు వద్ద ఉన్నవి, ఆ క్రీస్తు వారు వెళ్ళిపోతారంటున్నాడు. మన వద్ద ఉండడు అట అనేటువంటిది ఒక ఆలోచన రావడంతో వారి మనస్సట దుఃఖముతో నిండి ఉన్నదట. అంత దుఃఖముతో నిండి ఉన్నటువంటి వారితో యేసుక్రీస్తు వారు ఆదరణ కలిగించేటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, నేను మీతో సత్యమనే చెప్పుతున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించి ఉండగా ఏనాడు కూడాను ఆయన నోట
కపటం లేదు, అబద్ధం ఆడలేదు. అదే విధముగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు మరలా, నేను సత్యమనే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను మీతో వెళ్తున్నానని చెప్పినందుకు మీ హృదయాలు దుఃఖముతో నిండి ఉన్నవి కదా. అయితే నేను వెళితేనే, నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆదరణకర్త ఎవరు? ఈయన ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడి గురించి చెప్తున్నాడు. ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ తండ్రి వద్ద వేడుకుంటాను, అక్కడ ఉన్నటువంటి ఆదరణకర్తను పంపుతాను. కనుకనే నేను వెళితేనే మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆయనను మీ వద్దకు పంపడు. నేను వెళ్తేనే ఆయనను మీ వద్దకు పంపుదును. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో శిష్యులు ఆయన వెళ్ళిపోతున్నాడు అనగానే చాలా ఆ హృదయం అట ఎలా ఉందట, దుఃఖముతో నిండిపోయినది. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను వెళ్ళితేనే మీకు ప్రయోజనకరము. ఈరోజు మన యొక్క అంశం కూడా ఏమిటంటే, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. ఏమిటి ప్రయోజనకరము? యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళుట వలన సర్వలోకానికి కలిగినటువంటి ప్రయోజనకరం ఏమిటి? ఇది మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశము. అయితే ఈ అంశాన్ని మనము ఎందుకు ధ్యానం చేస్తూ ఉన్నామంటే, దీనిలో చాలా అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తన శిష్యులతోటి ఒక మాట అంటున్నాడు 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచు ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తు వారు తండ్రి వద్దకు ఎందుకు వెళ్తున్నాడట? స్థలము సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను అంటున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండక మిమ్మల్ని తీసుకొని పోవద్దును. ఎలా అంటున్నాడండి? నా యొద్ద ఉండటానికి మరలా నేను వస్తా, మిమ్మల్ని తీసుకొని పోతా. ఎక్కడికి? నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, మీకు కూడా సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నా, లేని ఎడల వస్తాను, నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వస్తానంటున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు చాలా ప్రాముఖ్యంగా తన శిష్యులతోటి మీరు మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు, వెరవనీయకుడి అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచండి అంటున్నాడు. నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుతును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుడు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. స్థలములను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడండి? తండ్రి వద్దకు వెళ్తున్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకానికి ఎవరైనా వెళ్ళారా? వెళ్ళి ఎవరైనా కిందికి మరలా భూలోకానికి వచ్చారా అంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తండ్రి వద్దను దిగి వచ్చిన వాడే తప్ప ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. తండ్రి వద్దకు ఎక్కిపోయిన వాడట ఎవడనూ లేడట యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే వరకు కూడా.
చాలామంది ఏం చెప్తున్నారంటే ఏలియా వెళ్ళిపోయాడండి, హానోకు వెళ్ళిపోయాడని అంటారు. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ అబద్ధికుడుగా చేస్తూ ఉన్నారు. ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు పరలోకానికి అంటున్నాడు. అయితే నేను ఉండు స్థలము మీకు కూడా తెలియను అంటున్నాడు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో. ఏమంటున్నాడు? నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. మార్గము మీకు తెలియను. నేను ఉండేటువంటి స్థలానికి మార్గము మీకు తెలియను. మరి ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు ఆ మార్గము? అక్కడికి వెళ్ళటానికి, పరలోకానికి వెళ్ళటానికి మార్గము. అందుకని యేసుక్రీస్తు వారు అంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానంటున్నాడు. అంటే పరలోకానికి వెళ్ళటానికి మార్గం ఎవరు అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవరి నుండి కూడా మనం పరలోకానికి వెళ్ళలేం. ఆయన ద్వారాగానే మనం పరలోకానికి వెళ్తాం, కానీ మరి ఎవరి ద్వారాగానో మనం పరలోకానికి వెళ్ళము. ఆయనే మార్గం అంటున్నాడు. కనుకనే ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలను ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు. ఏమిటంటే ఇక్కడ ఆదరణకర్తను పంపుతాను అంటున్నాడు. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము అంటున్నాడు. ఇంకొక సందర్భంలో మీ హృదయమును కలవరపడనీకుడి, నిండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు. అయితే ఇంకొక సందర్భంలో పౌలు గారు ఏమంటూ ఉన్నాడు అంటే ప్రయోజనకరమైనది ఏది కూడా నేను దాచుకొనలేదు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు నేను తండ్రి వద్దకు వెళితే మీకు ప్రయోజనకరం అంటున్నాడు. అపోస్తులు అంటున్నారు ప్రయోజనకరమైనది ఏది కూడా మేము దాచుకొనలేదు అంటున్నారు. అదేవిధంగా నేటి కాలంలో క్రైస్తవులు ఏమి చేస్తే ప్రయోజనకరములో అవి కూడా చెప్తూ ఉన్నాడు. అంటే వాస్తవానికి నేటి కాలంలో ఒక క్రైస్తవుడు క్రీస్తు వద్దకు అంటే తండ్రి ఉన్నటువంటి స్థలములో వెళ్ళాలి అంటే క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండాలి. అంతే కదా చెప్పింది. మీ హృదయాలు కలవరపడనీయొద్దు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, నేను వచ్చి నేను నిండు స్థలంలో ఉండులాగా నా మిమ్మలను తీసుకొని పోతానంటున్నాడు. ఆయన వచ్చే వరకు కూడా మన యొక్క విశ్వాసము, మన హృదయము కలవరపడకుండా ఉండాలి, దుఃఖము లేకుండా ఉండాలి అనేటువంటిది మరి చెప్తున్నాడు సందర్భం. ఎన్నో కష్టాలు వచ్చినాయి. అపోస్తులు చెప్తున్నారు కదా, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, హింసలు కలిగినా కానీ క్రీస్తునందే మాకు సంతోషం అంటున్నాడు. మాకు ఈ లోకంలో ఏవైతే లాభకరమైనవో అటన్నిటి కూడా నష్టముగా ఎంచుకున్నానంటున్నారు. చూడండి మరి ఏమిటి ఈ యొక్క యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళుట వలన ప్రయోజనకరము ఏమిటి? అసలు యేసుక్రీస్తు వారిని పంపింది ఎవరు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనం ఇవన్నీ తెలుసుకుంటేనే కానీ ఆయన వెళ్ళిపోతే ప్రయోజనకరమైనది ఏమిటో మనం గ్రహించలేము. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనకు మార్గం అన్నాడు, మీకు మాదిరి అన్నాడు, తన యొక్క అడుగుజాడలు నడవాలి అని చెప్పాడు. మరి అయితే ఆయన చూపించిన అడుగుజాడలు ఏమిటి? ఆయన చూపించినటువంటి మార్గం ఏమిటి? ఆయనను పంపిన వారి యొక్క చిత్తమును ఎలాగూ నెరవేర్చాడు? ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటేనే కానీ మరి ఆదరణకర్త వచ్చి ప్రయోజనకరమైనవి ఏమిటో తెలియజేస్తాడన్నాడు కదా. ఆ ప్రయోజనకరమైనటువంటి ఏమిటో మనకు అర్థమవుతాయి పిల్లరా. అందుకని యేసుక్రీస్తు వారిని పంపింది ఎవరు అంటే జీవము గల తండ్రి నన్ను పంపాడు అంటున్నాడు. నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాడు అంటున్నాడు. నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు అంటున్నాడు. మరలా ఆయనను మీరు ఎరుగరు. ఎందుకని ఎరగరు? ఆయన యొక్క గుణాలను, ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క స్వభావమును ఆయనను ఎవరు కూడాను ఈ లోకంలో బయలుపరచలేకపోయారు.
తండ్రి అయిన దేవునిని యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవరు కూడాను ఆయనను బయలుపరచలేకపోయారట. కనుకనే అంటున్నాడు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, మీరు ఆయనను ఎరుగురు అంటున్నాడు. అందుకనే మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి మరి ఎవరి నామమున ఈ లోకానికి వచ్చాడు అని అంటున్నాడు. నేను నా తండ్రి నామమున వచ్చాను అంటున్నాడు. అంటే నామము అంటే పేరు కాదు, ఇక్కడ నామము అంటే గుణలక్షణాలు, స్వభావము, తండ్రికి ఉన్నటువంటి ప్రేమ, తండ్రికి ఉన్నటువంటి దీర్ఘశాంతము, తండ్రికి ఉన్నటువంటి యొక్క గుణలక్షణాల స్వభావాన్నే ఈ యొక్క నామముగా తెలియపరచబడతా ఉంది. చాలామంది నామము అంటే పేరు అనేటువంటిది ఈ లోకరీతిగా అనుకుంటూ ఉంటారు. ఆయన ఏమంటున్నాడు, నేను నా తండ్రి నామమున పంపబడ్డాను అంటున్నాడు. అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనాలు చెప్పబడతా ఉంది. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనియు, నీవు నాకు అనుగ్రహించిన ఆ మహిమను వారు చూడవలనియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు. నిజముగా ఆనాటి కాలంలో చాలామంది నేను తండ్రి వద్ద నుంచి వచ్చానంటే నమ్మల, నేను దేవుని కుమారుడిని అంటే నమ్మల, నేను క్రీస్తుని అంటే నమ్మల. అయితే కొందరు నమ్మారట. అందుకంటున్నాడు శిష్యుల గురించి, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితని, నామమును తెలియజేసింది అంటున్నాడు. నామం అంటే ఏమిటి? తండ్రికి ఉన్నటువంటి ప్రేమ, దీర్ఘశాంతము, ఆయన దయాళత్వము, ఆయన కనికరము, ఇవన్నీ కూడాను యేసుక్రీస్తు వారు కనపరిచాడు, బయలుపరిచాడు. అందుకని నీ నామమును తెలియజేసింది అంటున్నాడు. అంటే యెహోవా యెహోవా నామము అందరికీ తెలుసు, కానీ నామము అంటే ఆయన ప్రేమ, దయాళత్వము, దీర్ఘశాంతము, కనికరము, ఇవన్నీ కూడాను ఆయన కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు, ఆయన స్వభావాన్ని తెలియపరచని ఇంకాను తెలియజేసేదని చెప్పాను. అదే ఒక సందర్భంలో ఆయన నామం అంటే ఇప్పుడు తెలుసుకుంటున్న ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండంలో మోషేతో చెప్తున్నాడు, నా నామమును ప్రకటించదు అని. అదే నిర్గమకాండం 34 అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన నీ మహిమను నాకు కనబరచుమని మోషే అడిగినప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. యెహోవా అను నామమును ప్రకటించెను. చూడ, ఆ యెహోవా అనే నామానికి అర్థం ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. అతని ఎదుట యెహోవా అతను దాటి వెళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అయిన యెహోవా. అంటే నామము అంటే ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క స్వభావము అనేటువంటిది చెప్పబడతా ఉంది. కనుక నేను నిర్గమకాండము 33వ అధ్యాయం 18-19 వచనాల్లో కూడా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, మోషే అడుగుతున్నాడు, నీ మహిమను నాకు చూపన్నాడు. ఇందాక యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాడట. ఏమిటి అంటే యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు అని దేవుడైన యెహోవాని. ఇక్కడ నా మహిమను, నామమును మరి ప్రకటించేదను అనేటువంటిది చెప్తున్నాడు. అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను అంటున్నాడు. దేవుడు చెప్తున్న మాటలు మోషేతోటి, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను అని చెబుతూ, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవరి యందు కనికర పడుతున్నో వారి యందు కనికర పడేదను అనెను. మరి ఈ విధముగా యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క మహిమను, తండ్రి యొక్క నామమును ఈ లోకములో
తెలియజేశాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది కదా. అందుకనే మరి తండ్రి మహిమను యేసుక్రీస్తు వారు మరి కనపరచడానికే ఈ లోకానికి పంపబడినవాడు. ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అంటే ముఖ్యంగా తండ్రి మహిమను కనపరచడానికి. అప్పటి వరకు కూడా ఏ ప్రవక్త కానీ ఏ దీర్ఘదర్శి కానీ దేవునిని కనపరిచిన వారు లేరు, దేవునిని బయలుపరిచినటువంటి వారు లేరు, దేవునిని మహిమపరిచినటువంటి వారు లేరు. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కారణము తండ్రిని బయలుపరచడానికి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. యేసుక్రీస్తు వారిని చూస్తే తండ్రిని చూసినట్లే అనేటువంటిది తను చెప్తున్నాడు కదా. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని అంటే ఏమిటి అంటే ఆయనను చూసే చూడటం అంటే రూపము కాదు, పేరు కాదు. అక్కడ ఆయన ప్రజల ఎదుట ఎలాంటి గుణలక్షణాలు కనపరుచున్నాడు. దీర్ఘశాంతము, దయాళత్వము, కనికరము, శాంతము, ఇవన్నీ కూడాను నాలో ఉన్నవి, అవే తండ్రిని మహిమపరుచున్నవి. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లయినటువంటి విషయం అక్కడ అర్థమవుతుంది. అందుకని అన్నాడు, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అదే విధముగా యోహాను సువార్త 1:18 రాయబడి ఉంది, ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే మరి ఆయనను అనగా దేవుణ్ణి బయలుపరిచాడట. దేవుడు అంటే ఎలా ఉంటాడు? చాలామంది అప్పటి వరకు కూడాను దేవుణ్ణి ఒక దూడలలో చూసేటువంటి వారు, దూడలలో చేసుకొని విగ్రహాలు చేసుకొని బొమ్మలను చేసుకొని ప్రతిమలను చేసుకొని చూసుకునేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చి నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అంటే మహిమను, తన యొక్క గుణలక్షణాలను, స్వభావాన్ని, తండ్రి యొక్క స్వభావాన్ని, తండ్రి యొక్క గుణలక్షణాలను క్రీస్తులో కనపరిచాడు. అదే చెప్తున్నాడు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అంటున్నాడు. అదే విధముగా ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటివి రెండు విషయాలు మనం తెలుసుకున్న. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తండ్రి నామాన్ని తెలియపరచడం కోసం మొదటిది. రెండవదిగా తండ్రి మహిమను యేసుక్రీస్తు వారు ప్రజలకు కనపరచటము. మూడవదిగా దేవుడు ఇచ్చినటువంటి పనిని భూలోకంలో సంపూర్ణముగా నెరవేర్చి దేవుణ్ణి మహింపరచడం మూడవది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల ప్రధాన కారణం. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నాడు 17వ యోహాను సువార్త 17:3-5 అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుట నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సంపూర్ణముగా నెరవేర్చాడట. ఎవరిచ్చిన పనిని? దేవుడిచ్చినటువంటి పనిని. దేవుడు ఏ పనులు ఇచ్చాడో కూడా తెలుసుకుందాం. దేవుడు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచింది. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము. తన శిష్యులతో చెప్తున్నాడు కదా, నేను తండ్రి వద్దకు వెళతాను, వెళితేనే మీకు ప్రయోజనకరము, ఆదరణకర్త వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. మీ హృదయంలోని కలవరపడనీకుడి, నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, నేనుండు స్థలంలో మీరుడు ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అందుకనే తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుమంటున్నాడు. ఇంకొకటి ఏమిటంటే కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగిన కృపయు సత్యము. కృప ద్వారాగానే, కేవలము విశ్వాసము ద్వారాగానే మనము రక్షించబడ్డాం. యేసు క్రీస్తు దేవుని కుమారుడని, ప్రభు అని, రక్షకుడని, దేవుడు మృతుల్లో నుండి ఆయన మృతుల్లో నుండి ఆయన లేపిన హృదయం ముందు విశ్వసించినడా నీవు రక్షింపబడదు. కృపచేతనే రక్షింపబడుతున్నాం. కనుకనే
విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వల్ల కలిగినది. ఇంతటి కృపా సత్యములను యేసుక్రీస్తు ద్వారాగా కలగటానికి, అదే విధముగా దేవుడిచ్చినటువంటి పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి దేవుడిని మహిమపరచడానికి, తండ్రిని బయలుపరచడానికి, తండ్రి యొక్క మహిమను, తండ్రి యొక్క నామమును ప్రచురపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు, సంపూర్ణంగా నెరవేర్చి. అదే విధముగా మంద ఒక్కటియు కాపరి ఒక్కటియు కావాలి. అందుకొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మంద ఒకటి, కాపరి ఒకటి. అప్పటి వరకు రెండుగా ఉన్నాయి మందలు. ఒకటి దేవుని జనాంగముగా పిలవబడిన ఇశ్రాయేలీలు, రెండవది అన్యజనులుగా ఉన్నటువంటి వారు, ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు. వీరందరూ కూడా ఏకమవ్వాలి, ఒక్కటవ్వాలి, కాపరి ఒక్కటవ్వాలి. అందుకోసమే ఈ లోకానికి ఆయన వచ్చాడు యేసుక్రీస్తు వారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పిన యోహాను సువార్త 10వ అధ్యాయం 14-17 వచనాల్లో, నేను గొర్రెల మంచి కాపరిని. ఈ రోజున చాలామంది సేవకులను అడిగితే నన్ను మందను కాయటానికి పంపించాడండి అన్నాడు. నా మందను కాయాలి. చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు. అది చిన్న మంద పెద్ద మంద కాదు, కానీ నేను నా మందను కాయటానికే నేను వచ్చాను అంటారు. అంటే మందను కాసేటువంటి వాడు ఎలాంటి ఆహారం ఇవ్వాలండి? మందకి శక్తినిచ్చేటువంటి ఆహారం ఇవ్వాలి, బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం ఇవ్వాలి. అటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారో లేదో నేటి బోధకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క చెప్పేటువంటి అంశంలో ఉన్నటువంటి విషయాలను ఆ మందకు తెలియజేస్తున్నారా లేదా అనేటువంటి విషయాలు గ్రహించుకోవాలి. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు మేము మా మందను కాయటానికి. చాలామంది మందని కాసేవారుగా లేదు, చాలా భయంకరంగా ఆ మందనే రోజుకి ఒక గొర్రెను చంపుకొని తినేవారిలాగా ఉన్నట్టు స్థితిలో ఉన్నారు నేటి కాలంలో సేవకులు. చాలా ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది నేటి క్రైస్తవ్యం. సంఘానికి ఏ బోధ చెబితే నిత్య జీవాన్ని పొందుకుంటారో, యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, నేను వెళ్ళే మార్గం మీకు తెలియను అన్నాడు. ఎలా తెలుస్తుంది అంటే, నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనకరము, ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు, సమస్తాన్ని మీకు బోధిస్తాడు అన్నాడు. అదేవిధంగా అపోస్తులు చెప్తున్నారు, ప్రయోజనకరం అదేది కూడా మేము దాచుకొనలేదు, ఇంటింటను బహిరంగముగా అని అంటున్నారు. ఇంతటి స్పష్టమైనటువంటి బోధను నేటి కాలంలో మరి బోధించేటువంటి స్థితిలో ఉన్నారా లేదా అనేటువంటి విషయాలను మీరు తెలుసుకోవాలి. ఆ బోధ ఏమిటో మీకు స్పష్టంగా ఇప్పుడు తెలియజేస్తున్నాను. మంద ఒక్కటి, కాపరి ఒక్కటి కావాలి. అలా ఎప్పుడు అవుతాడు అంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినప్పుడే. ధర్మశాస్త్రము దేవుని జనాంగంగా పిలవ ఇశ్రాయేలులను, దేవుని జనాంగముగా అన్నటువంటి అన్యజనులను వేరు చేస్తూ ఉన్నది. వారికి మధ్య గోడ ధర్మశాస్త్రమై ఉన్నది. ఆ మధ్య గోడను తొలగించి వేశాడు యేసుక్రీస్తు వారి సిలువలో. అందుకని కృపయు సత్యము క్రీస్తు ద్వారా కలిగిన అంటున్నాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం కలిగింది, కృపయు సత్యము క్రీస్తు ద్వారాగా అనుగ్రహించబడింది అంటున్నాడు. ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడతలేదు. కనుక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం లోబడిన వారిని విడిపించాడు, విమోచించాడు. ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకు ఆయన ధర్మశాస్త్రం లోబడిన వాడు ఆయన అనేటువంటి మాట మరి గలతీ పత్రికలో చెప్పబడుతూ ఉంది పిల్లరా. కనుకనే ఆయన మంద ఒక్కటి, కాపరి ఒక్కడు కావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తండ్రి నన్ను ఎలాగునా ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. తండ్రి నన్ను ఎలాగ ఎరిగి ఉన్నాడో, నేను తండ్రిని ఎలాగ ఎరిగి ఉన్నానో
అలాగుననే గొర్రెలు కూడా నన్ను ఎరుగును అంటున్నాడు. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నా కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అవి నా స్వరము వినును. ఎప్పుడు ఆ స్వరం విన్నాయి ఆ గొర్రెలు? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఆ స్వరం ఎప్పుడు విన్నవి? ఇంకా అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడను అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అన్నాడు. కనుక ప్రియరా, మరి ఈ విధముగా మంద ఒక్కటి కావాలి, అవి నా స్వరము వినాలి అంటున్నాడు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు, ఇవన్నీ కూడాను ఎప్పుడు జరిగినవి? మరి యేసుక్రీస్తు చెప్పినటువంటి నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం అనేటువంటి మాట ఎప్పుడు నెరవేరింది? మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాయి, మరి చేసినటువంటి ఆ పనులన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. పాపాన్ని తీసివేయడానికి ఈ లోకం వచ్చాడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని, ధర్మశాస్త్రం లోబడిన విమోచించే ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అని, అదేవిధంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి తండ్రి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు తండ్రి వద్దకు వెళ్ళాలంటున్నాడు. ఎందుకు వెళ్ళాలి? అసలు వెళితే వీళ్ళకి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటిది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మాటల్లో ఒక మాట ఉన్నది, తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు కూడా ఈ పట్టణంలో నిలిచిడని వారితో చెప్పాను. తన శిష్యులతో చెప్పిన మాటలవి. తండ్రి వాగ్దానం చేశాడు, అది మీ మీదికి పంపుచున్నాను. అదే కదా యేసుక్రీస్తు వారు చెప్పింది యోహాను సువార్తలో, నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనకరము, ఆదరణకర్త వస్తాడు అని. అదే చెప్తున్నాడు ఇక్కడ లూకాసు వార్త 24:49లో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసి మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి, ఎక్కడి నుండి అంటున్నాడు? పైనుండి శక్తి పొందుకునే వరకు కూడా ఈ పట్టణంలో నిలిచి వారితో చెప్పాను అంటున్నాడు. ఇంకొక సందర్భంలో అపోస్తుల కార్యాలు 1:4-5 ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించాను. పునరుత్థానుడైన తర్వాత యేసుక్రీస్తు వారు తన శిష్యులు చెప్తున్న మాటలు ఇవి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానం కొరకు కనిపెట్టండి. నా వలన విన్నారు మీరు, తండ్రి చేసిన వాగ్దానము, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను అయితే నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ మీరు కొద్ది దినములలో పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరు అనెను. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తాను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఏమంటున్నాడంటే తన శిష్యులతోటి, మీరు ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల వద్దకు మీరు వెళ్ళండి, అన్యజనుల దారిలోకి మీరు వెళ్ళొద్దు అన్నాడు. తను కూడా ఏం చెప్తున్నాడంటే, నేను నశించిన గొర్రెల వద్దకు నన్ను పంపాడు కానీ, ఇశ్రాయేలు వారు నశించిన గొర్రెల వద్దకు పంపాడు కానీ మరి ఎవరి వద్దకు నన్ను పంపలేదు అన్నాడు యేసుక్రీస్తు వారు. మరి పునరుద్ధారణ తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. ఎప్పుడు అంటే, నేను వాగ్దానం చేశాను, తండ్రి వాగ్దానం చేశాడు, అది మీ మీదకి పంపే వరకు కూడా యెరూషలేము నుండి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి చేసినటువంటి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు. చూడండి, అంటే ప్రయోజనకరమైనటువంటిది వాళ్ళు పొందుకునేటువంటి అవకాశాన్ని మరి రాబోతూ ఉంది వారికి. అదే పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేశాడు తండ్రి అయిన దేవుడు యోవేలు ప్రవక్త ద్వారాగా. 2వ అధ్యాయం 28-29 రాయబడి ఉంటుంది. తర్వాత నేను సర్వజనుల మీద ఉన్న ఆత్మ కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెల ప్రవచనం చెప్పుదురు, మీ ముసలి వారు కలలు గంతురు, మీ యవ్వనులు దర్శనం చూతురు అని.
ఆ దినముల్లో నేను పనివారి మీద పనికత్తెల మీద ఆత్మను కుమ్మరించును అనేటువంటిది. అదే విషయాన్ని పేతురు గారు చెప్తూ ఉన్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అపోస్తుల కార్యాలు 2:16-18 వారు పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ పొందుకుని చెప్తూ ఉన్నారు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంతే దినములందు నేను ప్రవక్తలందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలగందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాంట మీద నా ఆత్మను కుమ్మరించడం కనుక వారు ప్రవచించెదరు. అందుకనే మరి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ విషయం వాగ్దానం. అది తండ్రి వలన పొందారు, అది నేను మీ మీదకి పంపే వరకు కూడా యెరూషలేములోనే ఉండండి, ఆ తర్వాత మీరు వెళ్ళండి అంటున్నాడు. అదే విషయాన్ని చెప్తున్నాడు యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకైన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను అనుగ్రహించును అంటున్నాడు. సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. 16:7 యోహాను సువార్త 16:7 అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను. మరి ఈ విధంగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి చెప్తూ ఉన్నాడు. నేను వెళ్తాను, మీ హృదయాలను కలవరపడనీయొద్దు, వెరనీయొద్దు, మీ హృదయం దుఃఖంతో నిండవలసిన అవసరం లేదు, నేను వెళ్ళేటువంటి స్థలము మీకు తెలుస్తుంది, నేను స్థలంలో మీరు ఉండులాగా నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. మరి ఈ విధంగా యేసుక్రీస్తు వారు తన శిష్యులతోటి చెప్తున్నాడు. మరి ఆ మార్గము ఏమిటి? తానుండు యేసుక్రీస్తు వారు దేవుని వద్ద ఉన్నాడు, పరలోకంలో దేవుని వద్ద ఉన్నాడు. ఆ పరలోకానికి వెళ్ళేటువంటి ఆ మార్గము ఏమిటి? నేనే మార్గం అన్నాడు యేసుక్రీస్తు వారు. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు అన్నాడు. మరి ఇటువంటివన్నీ కూడాను మనం తెలుసుకోవాలి. ఏదో ఆదివారం వచ్చేసింది, 4 ఉపమానాలు చదువుకున్నాం, ఏదో ఒక ఆశ్చర్య కార్యాన్ని గుర్తు చేసుకున్నాము, వెళ్ళిపోయాము, కానుకలేసాము, వెళ్ళిపోయాము అనేది కాదు. కానీ పరలోకానికి మార్గం అనేటువంటి సత్య సంబంధమైన మాటలు ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇవి తెలియకనే చాలామంది నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ మేము విశ్వాసమైన భ్రమలో ఉన్నారు, కానీ వారు నశించినటువంటి స్థితిలోనే ఉన్నారు. ఈ బోధలో కనుక లేకపోతే, ఆ బోధ ఏది? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ పునాది మీద కట్టబడి ఉన్నటువంటి వారు, ఆ పునాదిని ప్రకటించేవారు మాత్రమే, ఆ పునాది ప్రకారంగా జీవితంలో అనుసరించి గైకునేటువంటి వారు మాత్రమే నిత్య జీవానికి పాత్రులుగా ఎంచబడతారు. అందుకని అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయన తండ్రి వద్దకు వెళితే, మరి నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనకరం. ఏమిటా ప్రయోజనకరం అంటే చెప్తున్నాడు, ఆదరణకర్త అనగా నా ఆదరణకర్త అనగా తండ్రి నా నామను పంప పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్ముడు వస్తాడట. ఆయన ఏం చేస్తాడు అంటే సమస్తమును మీకు బోధిస్తాడట. సమస్తమును అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నేను ఇంకా చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకములు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను, కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. అంటే సంఘము సర్వసత్యంలోనికి నడిపించేటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు ద్వారాగా తెలియపరచబడతా ఉంది. పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి మాటలు తన సొంత మాటలు కాదు, కానీ క్రీస్తు మాటలే చెబుతాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఏవైతే చెప్పాడు వాటిని జ్ఞాపకం చేస్తానన్నాడు. సంఘానికి అవసరమైన మాటలు, అదే విధముగా సంభవింపబోయేటువంటి సంగతులు కూడా
తెలియజేస్తాను అంటున్నాడు ప్రియులారా. అంటే తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంప ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపిణి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తాడు. అదే కదా నేటి కాలం మనం కూడా ప్రకటిస్తూ ఉంది. మీరు యేసును నమ్ముకోండి, నిత్య జీవాన్ని పొందుకోండి, ఆయన మృతుల నుండి తండ్రి అయిన దేవుడు లేపెను అని హృదయమందు విశ్వసించండి, ఆయన ప్రభువుగాను రక్షకుడుగాను జీవాధిపతిగాను దేవుడు అని నియమించాడు అని మనము విశ్వసించి ఆయన నామందు బాప్తిసం పొందితే మనము రక్షింపబడుతున్నాం కదా. అదే కదా మనము నేటి కాలంలో ప్రకటిస్తూ ఉన్నది కదా. అందుకనే ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు అంటే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు ఎవరివంటే నా మాటలు అవి. నేను చెప్పేటువంటి మాటలు ఆయన చెబుతాడు, నన్ను మహిమపరుస్తాడు అనేటువంటిది చెప్పేటువంటి పరిశ్రమ చూస్తున్నాం ప్రియులారా పరిశుద్ధాత్మ గురించి. ఇంకా అపోస్తుల కార్యాలు 1:4-5 ఏమంటున్నాడంటే ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అన్నాడు. వాగ్దానం కొరకు కనిపెట్టాలి. ఆ కనిపెట్టడంతో ఆరంభమవుతూ ఉంది ప్రయోజనకరమైనటువంటి మాటలు. వాళ్ళు కనిపెట్టారు. పెంతెకోస్తు పండుగ దినమనాడు పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిన ప్రతి ఒక్క మాట ప్రయోజనకరమైనటువంటిది. ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తిగల వాక్యాన్ని వారు ప్రకటించారు. నిత్య జీవనం గురించి వారు ప్రకటించారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అపోస్తుల కార్యాలు 2:38 మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. బాప్తిస్మంలో ఏం పొందుకుంటున్నామండి? పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటున్నాం. ఎవరి నామంలో బాప్తిస్మం పొందుకుంటున్నామండి? యేసుక్రీస్తు నామములు. ఎందుకంటే ఈ నామం తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. ఆయన యొక్క మరణంలోను సమాధిలోను పునరుత్థానంలోను ఐక్యము గలవారమై ఉన్నాము. యేసుక్రీస్తు శరీరధారిగా జీవించి తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చి తండ్రిని మహిమపరిచాడు. అదే విధముగా నేటి క్రైస్తవుడు కూడా క్రీస్తు మహిమను ధరించుకొని క్రీస్తును పోలి నడుచుకోవాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. అందుకనే మరి సంఘము, మరి ప్రారంభ సంఘము 3000 మంది బాప్తిస్మాన్ని పొందారు అపోస్తుల బోధ విని. వారు అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెక్క ఉన్నారట. చూడండి, ప్రయోజనకరమైనటువంటి బోధ, అపోస్తులు ప్రకటించిన బోధ, పరిశుద్ధాత్మని బోధ. అది 3000 మంది బాప్తిస్మం పొందారు ప్రారంభంలోనే. ఆ 3000 మంది అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును మరి ఎడతెక్క ఉన్నారట. చూడండి, ప్రయోజనకరమైనది ఏది కూడా మేము దాచుకోలేదని అపోస్తులు చెప్పారు కదా. ఆ ప్రయోజనకరమైనటువంటిది ఏమిటో కూడా మనము తెలుసుకుందాం పిల్లారా. అదే పేతురుగా రాసిన మొదటి పత్రిక 1:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. ఎలాగ మనకు సువార్త వచ్చింది అంటే పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారాగా. మరి ఆ సువార్తే సంఘాన్ని సర్వసత్యములోకి నడిపిస్తూ ఉన్నట్లుగా మనము
చూస్తూ ఉన్నాం ప్రియులారా. అదే అంటున్నాడు పౌలు గారు, ప్రయోజనకరమైనది ఏది కూడా మేము దాచుకొనక అన్నాడు. ఏది ప్రయోజనకరమైనది అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారు ఏదైతే సూచక క్రియల ద్వారాగా, మహత్కార్యాల ద్వారాగా, అద్భుతాల ద్వారాగా, కృపావరముల ద్వారాగా వాక్యమును సిద్ధపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నారో ఆ సిద్ధపరిచిన వాక్యాన్ని మనం అనుసరించడం ద్వారాగా అదే మనకు ప్రయోజనకరమైనది అంటున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. చూద్దాము అపోస్తుల కార్యాలు 20 అధ్యాయము 20 నుంచి 21 వచనాల్లో, మరి ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేసు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటాయో ఇదంతయు మీకు తెలియను. యూదులకును గ్రీసు దేశస్థులు అంటే దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలుకును దేవుని జనాంగం కానటువంటి అన్ని జనులు కూడా కాపరి ఒక్కడైపోయాడు, మంద ఒక్కడైపోయింది. వీరందరికీ కూడా ఏది బోధిస్తున్నాడు అంటే ప్రయోజనకరమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ఆత్మలను రక్షించేటువంటిది. అదే విషయం మార్కు సువార్త 16వ అధ్యాయము 19-20 వచనం రాయబడి ఉంది. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమున చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వారికి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుతూ ఉండెను. నేటి కాలంలో నేను కూడా సూచక క్రియలు చేయాలి అంటే ప్రయోజనం లేదు. నేను కూడా భాషలతో మాట్లాడాలి, ప్రయోజనం లేదు. ఎందుకంటే వారు భాషల ద్వారాగా, కృపావరాల ద్వారాగా, సూచక్రియల ద్వారాగా వాక్యాన్ని స్థిరపరచుకుంటూ వచ్చారు. ఆ స్థిరపరచబడిన వాక్యము మన వద్ద ఉన్నది. ఆ వాక్యాన్ని మనము ప్రకటించాలి. కానీ నేను కూడా కృపావరాలు పొందుకొని భాషలతో మాట్లాడి మరి వాక్యాన్ని ప్రకటిస్తాడది ప్రయోజనకరం కాదది. ఆల్రెడీ ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకొనక బహిరంగంగాను ఇంటింటన మీకు తెలియజేసి బోధించు వచ్చారట వాళ్ళు అపోస్తలులు. ఆ బోధ మనం అనుసరించాలి. ఇప్పుడు ఆ బోధే మనకు ప్రయోజనకరమైనటువంటిది. అందుకనే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 14-15 వచనం రాయబడి ఉంది, మీరు ఇలాగున రక్షింపబడి మనము మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్నాం. అలాగ రక్షింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని, అంటే క్రీస్తులోని బాప్తిసం అని మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకుంటున్నారు, క్రీస్తు మహిమను ధరించుకుంటున్నామట. ఆ క్రీస్తు మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను, మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఏమిటా సువార్త అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి. ఆ సువార్త ద్వారాగానే మనం రక్షించబడుతున్నాం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి, ఎలా ఉండమన్నాడు? నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఏది ప్రయోజనకరమండి? నేటి కాలంలో క్రైస్తవుడికి ప్రయోజనకరమైనది ఏమిటి? అపోస్తులు ప్రకటించిన ప్రయోజనకరమైనటువంటిది ఏమిటి? ఒకసారి ఆలోచించండి. సంఘానికి ఏ బోధ ప్రకటించాలో, ఏ బోధ ప్రకటిస్తే యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, నేను వెళ్ళుచున్నటువంటి స్థలానికి మార్గం మీకు తెలుసు అని. ఆ మార్గం తెలిసేటువంటి బోధ అపోస్తులు చేశారు. అందుకని అన్నాడు, నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అంటున్నాడు. ఇంకా ఆ తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా మా వలన వినిన బోధను, మా వలన పొందిన బోధను, మా వలన పొందిన బోధను ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని అతను తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఏదైతే మా వలన మీరు బోధన పొందారో,
ఏదైతే ప్రయోజనకరమైనది మీకు ప్రకటించి ఉన్నామో ఆ బోధ యందు నిలకడగా ఉండండి. అలాగ ప్రకటించకపోతే వారి యొద్ద నుండి తొలగిపోండి అనేటువంటి చాలా కఠినంగా చెబుతూ ఉన్నాడు. అందుకనే యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాల్లో క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడిని కూడా దేవుని అంగీకరింపనవాడు అంటున్నాడు. క్రీస్తు బోధ ఏది? అపోస్తులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధ. అపోస్తులు ఎవరు బోధను ప్రకటించారు? అపోస్తులు ప్రకటించిన బోధ పరిశుద్ధాత్ముని బోధ. పరిశుద్ధాత్ముడు ఎవరి మాట చెబుతా అన్నాడు? నాలోనివి తీసుకుంటాడు, నా మాట చెబుతాడు. యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా. పరిశుద్ధాత్మని బోధే క్రీస్తు బోధ, అపోస్తుల బోధే క్రీస్తు బోధ. ఆ క్రీస్తు బోధ నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవరైతే క్రీస్తు బోధ అనగా అపోస్తుల బోధ నిలిచి ఉంటాడో తండ్రిని కుమారుని అంగీకరిస్తాడు. ఇది తెలియట్ల అపోస్తుల బోధలకు వస్తేనే తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. చాలామందికి తెలియక నిత్య జీవమై ఉన్నటువంటి క్రీస్తును తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఆయన యెహోవా అండి, ఆయనే పరిశుద్ధాత్ముడు అండి, ఆయన ఏకకాలంలో ముగ్గురుగా ఉంటాడండి, ఆయన త్రియేకుడు అండి, త్రిత్వంలో ఏకత్వం అండి అని భిన్నమైనటువంటి బోధలను ప్రకటిస్తున్నారు. నిత్య జీవానికి వెళ్ళేటువంటి వారిని అక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నారు నేటి కాలం నాటి సేవకులు. కనుకనే ఎవరైతే అపోస్తుల బోధ యందు నిలిచి ఉంటారో వారు తండ్రిగాను కుమారునిగాను అంగీకరించేటువంటి వాడట. ఎవడైనాను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు అన్నాడు. అపోస్తులు ప్రకటించిన బోధ గనక ఎవరైనా కానీ ప్రకటించకపోతే వారిని మీ ఇంట కూడా చేర్చుకోవద్దు అంటున్నాడు. వానికి శుభమని కూడా చెప్పొద్దు అంటున్నాడు. శుభమని గనక వానితో చెప్పావనుకో వాని దుష్టక్రియల్లో పాలివాడు అవుతావట. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ బోధ యందు ఉన్నటువంటి వారే క్రైస్తవులుగా నేను అనుకుంటున్నాను. ఈ బోధ లేనటువంటి వారు అన్ని జనులుగా నేను ఎంచుకుంటూ ఉన్నా. ఎవరైనా కావచ్చు, ఎటువంటి సేవకుడైనా కావచ్చు, ఎంత పెద్దగా వాడబడిన సేవకుడైనా కావచ్చు, ఈ బోధలో లేనటువంటి వాడు అన్యుడితో సమానం. తండ్రిని తండ్రిగాను కుమారుని కుమారుగాను ఒప్పుకొనిన వాడు అన్యుడే. వాడు విశ్వాసి కాదు, క్రైస్తవుడు కూడా కాదు. ఇది క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధ నిలిచి ఉండువాడే తండ్రిని కుమారుని అంగీకరించేటువంటి వాడు. ఈ బోధ ఎందు కనుక లేకపోతే వాడు అన్యుడే. చూడండి ఎంత కఠినంగా ఉంటుంది బోధ. అందుకనే అపోస్తుల దశలో రాసిన బోధన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, ఎవరి వలన అంగీకరించారటండి? అపోస్తుల ద్వారాగా అంగీకరించారట. మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. కనుకనే ప్రియులారా, ఈ యొక్క అపోస్తుల బోధ యందు లక్ష్యముంచక అపోస్తులు ప్రకటించినటువంటి పునాది మీద కట్టబడక ఎవరైనా ఉన్నారు అంటే వారు నిత్య జీవానికి పాత్రులుగా ఎంచబడరు. వారు అన్యులతోనే సమానముగా ఉంటారు. కనుకనే ఒకసారి ఆలోచించండి. కనుకనే మరి సంఘము అనుసరించవలసిన బోధ పెంతెకోస్తు పండుగ దినము నాడు మరి వారు సూచక్రియల ద్వారాగా, మహత్కార్యాల ద్వారాగా, అద్భుతాల ద్వారాగా, కృపావరం నుంచి పరిశుద్ధాత్మ ద్వారాగా పొందుకొని ఏదైతే వాక్యాన్ని సిద్ధపరచుకుంటూ వచ్చారో ఆ స్థిరపరచబడిన వాక్యమే సంఘము అనుసరించాలి. ఆ బోధ యందు నిలిచి ఉండాలి. ఆ బోధే క్రీస్తు బోధ అనేటువంటిది చాలామంది గ్రహించి ఆ బోధని కొనసాగించే వారికి ఉండాలి. ఎందుకని అపోస్తులు సూచక్రియల గురించి ప్రసంగాలు చేయలేదు ఆనాటి కాలంలో? యేసుక్రీస్తు వారు
ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేశారు కదా, వాటి గురించి ఎందుకు ప్రకటించలేదు అపోస్తులు సూచక్రియలు మహత్కార్యాలు చేశారు కదా, వారు ఎందుకు చేశారు అవి? వాక్యాన్ని స్థిరపరచడానికి. యేసుక్రీస్తు వారు ఎందుకు చేశాడు ఆ సూచక్రియలు? ఈయన నిజముగా దేవుని కుమారుడని నమ్మటానికి. ఆయన చేసినటువంటి సూచక్రియలు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు విశ్వసించాలని. మోషే కూడా చేశాడు అద్భుతాలు, సూచక్రియలు. ఎందుకు చేశాడు? దేవుడు ఎవరు అక్కడ ఉన్నటువంటి ఫరోకు తెలియాలి. ఆ దేవుడు ఎలాంటి వాడో వారికి తెలియాలి. మోషే ద్వారాగా మరి దాదాపుగా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అక్కడ ఐగుప్తులో చేశాడు. ఇవన్నీ చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే దేవుడిని గుర్తించడం కొరకే మోషే ద్వారాగా సూచక్రియలు చేశాడు. యేసుక్రీస్తు వారు సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకు చేశాడంటే ఈయన దేవుని కుమారుడు అని, ఆయన పరలోకం నుండి వచ్చినవాడని, దేవుని క్రియలు ఆయన చేస్తూ ఉన్నాడని, అదేవిధంగా తన యందు సూచక్రియలు చేసినప్పుడు తన యందు శిష్యులు విశ్వాసం ఉంచాలని, మరి ఏ విధముగా యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేశాడు. మరి అపోస్తులు ఎందుకు చేశారంటే వాక్యాన్ని స్థిరపరచడానికి చేసి ఉన్నారు. మరి నేటి కాలంలో నేను కూడా అపోస్తుల వల్లే సూచక్రియలు చేస్తాను, యేసుక్రీస్తు వల్ల సూచక్రియలు చేస్తానంటే వాడు అబద్ధికుడు. మనకు స్థిరపరచబడినటువంటిది ఒకటి ఉంది, స్థిరమైనటువంటి పునాది ఒకటి ఉంది. ఆ పునాది మీద కట్టాలి కానీ వేరొక పునాది వేయకూడదు. అపోస్తులు ప్రకటించారు, సిద్ధపరిచారు, స్థిరపరిచినటువంటి ప్రవచన వాక్యం మన వద్ద ఉన్నది. దాని అందే మనము నిలిచి ఉండాలి. అదే క్రీస్తు న్యాయపీఠం అంటాం, అదే ఆత్మ యొక్క నియమం అంటాము, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అంటాము, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అంటాము. ఈ బోధ ఎందు లక్ష్యం ఉంచితేనే కానీ నిత్య జీవాన్ని మనము పొందుకోలేము అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకని యోధా పత్రికలో 1:3 చెప్పబడుతూ ఉంది, ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయవాలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, ఏమంటున్నాడు? ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను అంటున్నాడు. పోరాడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఎవరు పరిశుద్ధులు? ఎవరైతే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి వారు క్రీస్తు సువార్తను విని ఆ పిలుపుకు వచ్చినటువంటి వారు, పిలువబడినటువంటి వారు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినటువంటి వారే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ఎలా అప్పగింపబడింది? ప్రయోజనకరమైన బోధ. అది మామూలు బోధ కాదు. అది నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఆదరణకర్త మీదకు రాడు. ఆదరణకర్త ద్వారాగా ఏదైతే అపోస్తులు ప్రకటించి ఉన్నారో ఆ ప్రకటించినటువంటి బోధను అనుసరిస్తేనే నిత్య జీవము, పరలోకము ఆ బోధ ఎందే నిలిచి ఉండాలి. అందుకనే నేటి కాలంలో క్రైస్తవుడికి ప్రయోజనకరమైనది ఏమిటి అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-17 చెప్పబడతా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మనం చెప్పుకున్నాం, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను అన్నాడు. ఇక్కడ చూడండి, నీవు నేర్చుకొని, నువ్వు కూడా సూచక్రియలు చేస్తాను అది కాదు, అద్భుతాలు చేస్తాను అది కాదు. ఇక్కడ నీవు నేర్చుకోవాలి. ఇక్కడ నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయనగా అపోస్తులు ప్రవక్తలు పునాది మీద వాటి యందే నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, ఎలాగన్నాడు? పూర్ణముగా సిద్ధపడాలి. ఒక ప్రసంగానికి కనుక మనము సిద్ధపడాలంటే ఆ ప్రసంగము ఆ యొక్క అంశము లోపల ఉండాలి, కానీ లోకంలోనికి వెళ్ళకూడదు, వేరేటువంటి వాటిలోకి వెళ్ళకూడదు. ఈరోజు మనం చెప్పుకున్నటువంటిది నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం అనేటువంటిది.
ఈ వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనకరమైనది ఏమిటో అనే అంశంలోనే మనం ఉన్నాము, కానీ వేరే చోటకి మనం వెళ్ళలేదు కదా. ఆ విధముగానే దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అంటే పరిశుద్ధాత్మల చేత ప్రేరేపించబడినటువంటి మాటలు, అంటే అపోస్తులు ప్రకటించినట్టు బోధ. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించాలి, ఖండించుటకును. ఎవడైనా అబద్ధం చేత ఖండించాలట, ఇది తప్పు చెప్పాడు అనేటువంటిది. తప్పు దిద్దుటకును, ఎవరైనా తప్పు చెప్పినా కానీ తప్పును దిద్దాలి. ఈ బోధల్లో ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, దీనిని అనుసరించాలి. తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇది ప్రయోజనకరమైనటువంటి. మరి నిజముగా నేటి కాలంలో క్రైస్తవుడుగా పిలువబడుతున్నటువంటి వాడు ఉపదేశించాలి, ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు ఖండించాలి, తప్పు చేసినప్పుడు దిద్దాలి, నీతి యందు శిక్ష చేయడానికి అన్ని ప్రయోజనకరమైనవి అంటున్నాడు కదా. మరి ఈ బోధల్లో ఎవరైతే ఉంటున్నారో వారు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి, కానీ ఏదో ఉపమానాలు చెప్పుకుంటూ లేకపోతే అద్భుతాలు చెప్పుకుంటూ కాలం గడిపేటువంటి వారిలో ఎటువంటి ప్రయోజనం లేదు. కనుక ప్రియారా, మరి ప్రయోజనకరమైనటువంటివి ఏమిటో, మరి అపోస్తులు పొందుకున్నటువంటి ప్రయోజనకరమైనది ఏమిటో, నేటి కాలంలో మనము ప్రయోజనకరంగా ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటేనే కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు కదా, నేను వెళ్ళే చోటకు మార్గం మీకు కూడా తెలుసుకున్నాడు. ఆ మార్గమే అపోస్తులు ప్రవక్తలు ప్రకటించినటువంటి పునాది. ఆ పునాది మీద కట్టబడితేనే ఆ మార్గం తెలుస్తుంది. ఆయన వస్తాడు, వారిని తీసుకొని వెళ్తాడు తండ్రి ఇంటికి. ఇది స్పష్టంగా అందరూ గ్రహించాలని మాటలు ముగిస్తున్నా. చెప్పండి, మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు గట్టి ఫలింపచేయను గాక. సహోదరులందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు.